బ్రేకింగ్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు దందాకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. 500 రూపాయల బోనస్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సన్నధాన్యాన్ని కొనుగోలు చేసి బోనస్ కోసం తెలంగాణలో విక్రయిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీరియస్ అయ్యారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బోనస్ కోసం వాళ్లు పాల్పడ్డ అవినీతిపై విచారణ చేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వంశీ, తెలంగాణ సంక్షేమ పథకాలను కొంతమంది దళారులు క్యాచ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతలు దళారుల అవతారం ఎత్తినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతమైనటువంటి నాగార్జున సాగర్ లో అధికార పార్టీ నేతలు సరికొత్త దందాకు తెరలేపినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటీవల పెద్ద ఎత్తున అక్కడ సన్నధాన్యానికి సంబంధించి బోనస్ వస్తుందన్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు చేసి ఇక్కడ తెలంగాణ ప్రాంతాల్లో ధాన్యం విక్రయాలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే దళారులు అవతారం ఎత్తినటువంటి కాంగ్రెస్ నేతలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇటీవల పెద్ద మొత్తంలో వాడపల్లి, అంటే రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి మిర్యాలగూడ సెగ్మెంట్ సంబంధించి వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద భారీ ఎత్తున ఏపీ నుంచి వచ్చేటువంటి ధాన్యాన్ని నల్గొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను కూడా సీజ్ చేశారు. అంటే ఇక్కడ ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక్కడ కొంతమంది దళారులు అక్కడ ఉన్నటువంటి దళారులతో కుమ్మక్కై అక్కడ ఏపీ ప్రాంతాల్లో పండించేటువంటి సన్న ధాన్యాన్ని తెలంగాణ ప్రాంతాల్లోకి తీసుకొచ్చారు. అంటే కేవలం 500 రూపాయల బోనస్ వస్తుందన్నటువంటి ఒక దుర్బుద్ధితో కూడా ఇక్కడ ఏపీ ప్రాంతానికి సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇక్కడ ధాన్యాన్ని అమ్ముతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ సంబంధించి అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కొంతమంది పాస్బుక్ లను, అదేవిధంగా కొంతమంది రైతులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ నెంబర్లను తీసుకొని కూడా ఈ దందాకు తెరలేపినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ దందాలో సూత్రధారులు, పాత్రధారులు మొత్తం కూడా నాగార్జున సాగర్ సెగ్మెంట్ సంబంధించి కాంగ్రెస్ నేతలుగా ఇటు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని కూడా విచారణ చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. వారు ఎవరెవరి ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎవరి దళారులతో అప్రోచ్ అయ్యారు, ఇక్కడ ఎవరెవరి పాత్ర ఉంది, అంటే ఐకేపీ సెంటర్ సంబంధించిన నిర్వాహకుల పాత్ర ఎంత, అదేవిధంగా వారికి ఆ దళారుల అవతారం ఎత్తినటువంటి కాంగ్రెస్ నేతలకు ఎవరెవరు పాస్బుక్లు ఇచ్చారు, ఎవరెవరు బ్యాంక్ అకౌంట్స్ నెంబరు ఇచ్చారనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణ సంక్షేమ పథకం అంటే తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణ రైతులకందరికీ కూడా బోనస్ 500 రూపాయల బోనస్ ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సరిగ్గా ఇదే పథకాన్ని కొంతమంది అక్రమార్కులు క్యాచ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే చాలా మంది కొంతమంది రైస్ మిల్లర్లకు ధాన్యం అమ్ముకున్నటువంటి నేపథ్యంలో కొంతమంది రైతులకు సంబంధించిన పాస్బుక్లు తీసుకొని వారికి ఎక్కువ ధాన్యం పండించినటువంటి కొంతమంది చూపించి కూడా ఇటు అక్రమాలకు తిరగబడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ క్వింటాల్ ధర సంబంధించి 22,200 మద్దతు ధర ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రాంతంలో క్వింటాల్ కు తక్కువ ధర ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంటే ఒక్కొక్క క్వింటాల్ కు దాదాపు 500 నుంచి 1000 రూపాయల వెనకేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఏపీ ప్రాంతాలకు సంబంధించిన దళారులతో ఇక్కడ దళారులు కుమ్మక్కై కూడా ఈ దందాకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ దందాలో అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి తమను ఎవరు పట్టుకోలేరు, అదేవిధంగా ఎవరు చర్యలు తీసుకోలేరు అని ఒక ఉద్దేశంతోనే ఈ దందాకు పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా మరికొంతమందిని అదుపులోకి తీసుకుని అంటే సూత్రధారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇంకెవరు పాత్రధారులు ఉన్నారనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. వంశీ.